జై శ్రీరామ్. సార్వత్రిక ఎన్నికల మొదటి దశ ముగిసిన తర్వాత అసలు ఏం జరుగుతుంది? ఎక్కడో నిశ్శబ్ద యుద్ధం జరుగుతుంది అనేది ఒక టాక్. అంటే నిశ్శబ్ద యుద్ధము ఎవరికి అనుకూలంగా ఉంది, ఎవరికి ప్రతికూలంగా ఉంది అనే విషయాన్ని మనం చర్చించవలసిన అవసరం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం బాగా వస్తుంది. విదేశీ మీడియా ప్రత్యేకించి గల్ఫ్లో ఇప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా, లేకపోతే మొదటి దశ ఎన్నికలు కొందరికి అంటే అధికార పక్షానికి కాని వ్యక్తుల కొందరికి అనుకూలంగా ఉంది అన్న ప్రచారాన్ని జోరుగా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఒక స్థానికంగా ఉన్న ప్రభుత్వాన్ని గురించి విదేశీ పత్రికలు సరే ఎవరైనా రాస్తారు. అంటే అమెరికాలో ఏది జరిగినా ఇక్కడ ఇండియా పత్రికలు రాస్తాయి, ఇండియాలో ఏది జరిగినా అమెరికా పత్రికలు రాస్తాయి. గల్ఫ్లో ఏదైనా సంఘటన జరిగితే మనం ఎవరు కవర్ చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఒక వార్త సంచలనం కావచ్చు, కాకపోవచ్చు. వార్త సంచలనం అవడం కాకపోవడం అనే యాంగిల్ కనుక పక్కన పెడితే, ఉద్దేశపూర్వకంగా కొన్ని పత్రికలు భారతదేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా ఈ ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తున్నాయన్న వాదనలు వస్తున్నాయి. ఆ రకంగా గల్ఫ్ కంట్రీస్లో ప్రచారం జరుగుతోంది అన్న వాదనలు కూడా వస్తున్నాయి. చూడాలి దీని వెనుక అసలు ఏది ఉంది, ఎలా ఉంది అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఈ సందర్భంగా ఒక విషయాన్ని గమనించాలి. ప్రజల యొక్క మూడ్ అంటే మూడ్ ఆఫ్ ది నేషన్, ప్రజల యొక్క ఆలోచన విధానము ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలి అన్న ఏదైతే నిశ్శబ్ద యుద్ధం ఉందో, ఆ నిశ్శబ్ద యుద్ధము ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది లేదా ఎవరికి అనుకూలంగా మారబోతుంది అన్న విషయం మీద ఇప్పుడు కొత్తగా చర్చ స్టార్ట్ అయింది. అంటే నేనే గెలుస్తానని ఇటు బీజేపీ వాళ్ళు అంటే ఇండియా కూటమి వాళ్ళు మేమే గెలుస్తామని ఇండియా కూటమి వాళ్ళు చెప్పుకుంటున్నారు, ప్రచారం చేసుకుంటున్నారు. నాకు అన్ని సీట్లు వస్తాయి, ఇన్ని సీట్లు వస్తాయి, నాకేం తక్కువ, నాకు ఇన్ని వస్తాయి అని ఎన్నో చెప్పుకుంటున్నారు. అంటే ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకున్నా, ఇక్కడ ప్రజల యొక్క సాధారణ ప్రజానికం యొక్క మూడ్ ఎలా ఉంది అంటే, ఒక ఓటు కోసం ఒక వ్యక్తికి ఏదైనా ప్రలోభ పెడితే తీసుకున్నాడు అన్న ఫీలింగ్ కూడా ఓటర్కి అంటే అభ్యర్థికి ఏముంటుందంటే, నేను ఆ వ్యక్తిని నేను ఏదో రకంగా మోటివేట్ చేసుకున్నా, ఆర్థికంగానో, సామాజికంగానో, కుల పరంగానో, డబ్బు పరంగానో, లేకపోతే ఇంకా భాష పరంగానో, భావపరంగానో, ప్రాంతం పరంగానో నేను ఈ వ్యక్తిని నా కంట్రోల్లోకి తెచ్చుకొని ఓటు వేయించుకుంటాను లేదంటే అని అనుకునే పరిస్థితి ఉంది. కానీ ఓటరు వింటున్నాడు, చూస్తున్నాడు, చేస్తున్నాడు, ఏదైనా ఇస్తే తీసుకుంటున్నాడు, లేదా ఏదైనా ఇస్తారంటే నమ్ముతున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు. కానీ అతని యొక్క మానసికమైన భావన ఎలా ఉంది అనేది ఏ రాజకీయ పార్టీ కూడా పసిగట్టడం లేదన్న వాదన వస్తున్నది. ఇది ఆలోచించాల్సిన విషయమే. అంటే నీకేస్తావే మీరు వచ్చిర్రు మేము మా కులబోళ్ళు మీకు వెయ్యమా ఓటు అని చెప్పుకునే పరిస్థితి ఉన్నా, అక్కడ నిజంగా ఓటు ఎవరికి పడుతుంది అనే విషయానికి వస్తే ఇది చాలా సున్నితమైన అంశంగా కనిపిస్తుంది. ఇదే ఇప్పుడు ప్రస్తుతము పొలిటికల్గా నడుస్తున్న మూడ్ ఆఫ్ ది నేషన్ అనే చర్చ. అసలు జాతి యొక్క ఆలోచన విధానం, స్పందన ఎలా ఉంది అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇది ఎవరికి అనుకూలంగా ఉంది, ఎవరికి అనుకూలంగా ఉంటే వారు గెలుస్తారు. నాకు అనుకూలంగా ఉందని ఎన్డీఏ చెప్తుంది, నాకు అనుకూలంగా ఉందని ఇండియా చెప్తుంది. ఎవరు చెప్పినా ప్రజల యొక్క పరిపక్వత అంటే భావ పరిపక్వత ఎలా ఉందనేది ఇప్పుడే తెలియకపోవచ్చు. కానీ ఆ విషయంగా లోతుగా
చర్చ మటుకు జరుగుతుంది. ఇది ఆలోచించాల్సిన విషయం. ముఖ్యంగా మేధావి వర్గము చాలా డీప్‌గా వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు డిసైడ్ అయిపోయారు. అరే! మనం ఈ పార్టీకి ఓటేయాలి. లేదా ఈ పార్టీకి ఓటేయకూడదు అని చెప్పి అయిపోయి అంతర్గతంగా చాప కింద నీరులా వారి భావాలన్నీ జనంలోకి వెళ్ళిపోతున్నాయి. ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాయి. సాధారణ ప్రజానీకం కూడా మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు ఈ వేసవి సెలవుల్లో గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ ఆడుకునే వ్యక్తుల తల్లిదండ్రులు గానీ, అన్నదమ్ములు గానీ వాళ్ళను అభిప్రాయాన్ని కనుక్కుంటే కూడా వాళ్ళు చాలా క్లియర్‌గా చెప్తున్నారు. ఏ పార్టీ ఎలా ఉంటది? ఏ పార్టీ ఎలా ఉంటది? మేము ఎవరికి ఓటేయాలని చెప్పి వాళ్ళు క్లియర్‌గా చెప్తున్నారు. ఇంక ఇంతకంటే మోడ్ ఆఫ్ ది నేషన్ ఏముంటుంది అనేది ఒక చర్చ. అంటే ఈ రకంగా జనం లోపలికి వెళ్ళిపోయిన విషయాన్ని ప్రజలు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఎవరికి ఓటేయాలి? ఇప్పుడు వేస్తే ఎలా ఉంటుంది? ఏ పార్టీకి వేస్తే ఎలా ఉంటుంది? ఏ పార్టీకి వేయకపోతే ఎలా ఉంటుంది? అన్న చర్చ మటుకు చాలా తీవ్రంగా జరుగుతుంది. ఈ విషయాన్ని పక్కన పెట్టేద్దాం. అంటే దేశానికి సంబంధించిన మోడ్ ఆఫ్ ది నేషన్ విషయాన్ని గనుక పక్కన పెట్టేస్తే, మోడ్ ఆఫ్ ది తెలంగాణ ఎలా ఉంది? ఇది ఒక చర్చ. అంటే ఇది వాస్తవంగా చాలా చిన్న విషయం. కానీ ఈ చిన్న విషయాన్ని కూడా గోరంత విషయాన్ని కూడా గొప్పగా చెప్పుకోవడానికి ఎవరైనా కూడా ప్రచారం అంటేనే అది కదా! ప్రచారం చేసుకోవాలి అంటే గోరంతను కొండంతలుగా చెప్పుకోవాలి. ఎంతో గొప్పగా చెప్పుకోవాలి. అలాంటి పరిస్థితే బారాస ఎదుర్కొంటుంది. బారాస నేతి బీరకాయలో నెయ్యిని తీయాలని చూస్తుంది. తమ యొక్క అసమర్థతను అంటే తమ యొక్క ఈ అసమర్థ పరిపాలన అని చెప్పి చెప్పడం కాదు. అసమర్థ వ్యవహారాల్ని అంటే మోసపూరిత వ్యవహారాల్ని కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ ఎంతగా ప్రయత్నం చేస్తోంది అంతగా చేస్తుంది. ఇందులో ఒకటి చిన్న జోక్ వచ్చింది. ఈరోజు మాట్లాడిన విషయంలో కూడా ఒక ఇద్దరు ముగ్గురు పొలిటికల్ లీడర్లతో కొందరు జర్నలిస్టులతో మాట్లాడితే ఏమంటున్నారంటే, అన్న మేము మా పేపర్ కాదు, మాది ఛానల్ కాదు, మాకు సంబంధం లేదన్న. ఒక్కరిని పిలుచుకొని మాట్లాడితే మిగతాలందరూ పాగలగాలేనా? మిగతాలందరూ సంబంధం లేదా? మేమంతా వాటి బకరగాలం అన్నట్టే కదా అర్థమైపోయింది మాకు ఇప్పుడు. అతనికి అతడేందో మాకు అర్థమైంది, మేమేందో అతనికి అర్థమైంది. ఒక్కడే ప్రపంచంలో కూడా తెలంగాణలో కూడా ఒకటే ఛానల్ ఉన్నట్టు ఇది ఏందన్న ఇది అని చెప్పని అంటే మామూలుగా డిస్కస్లో కూడా చెప్తున్న మాట అన్నమాట. సో ఒక మంచి చేయాలనుకుంటే 10 చెడు అక్కడ రెడీగా ఉన్నాయి బీఆర్ఎస్కు. ఏ రకంగా చూసినా కూడా నెగటివ్ ప్రాపగండా యొక్క ఫలితాన్ని బీఆర్ఎస్ మోసుకోబోతుంది, అంటే మొయ్యబోతుంది. ఇప్పుడు ఏది చేసినా ఎన్ని వస్తాయని చెప్పినా ఎక్కడ చక్రం దింపడానికి సైకిల్ చక్రం లేదు, విష్ణు చక్రం కాదు, భూ చక్రం కాదు. కాబట్టి బీఆర్ఎస్కు దాదాపుగా చక్రం తింపే అవకాశం లేదు. కేవలం తుంపిర్ల బలము, మాటల బలం తప్పితే అనేది జనం నానుడి. చూడాలి. ఈ రెండింటిని మనం టాలీ చేసుకుంటే రేపటి భవిష్యత్తులో అంటే కౌంటింగ్ రోజు ఎలా జరుగుతుంది, జనం అన్నది జరుగుతుందా లేకపోతే నాయకులు అనేది జరుగుతుందా మనం గమనించాల్సిందే మరి. జై శ్రీరామ్.